వరంగల్ జిల్లాలో ఉన్న పండ్ల మార్కెట్కు తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు సీమాంధ్ర ప్రాంతం నుండి పండ్ల రైతులు ఇక్కడికే వస్తుంటారు. మంచి గిరాకీ వస్తుండడంతో ఈ మార్కెట్కు తమ పంటను తీసుకొస్తుంటారు. మరోవైపు తాజా ఫ్రూట్స్ దొరుకుతుండడంతో కొనుగోలుదారులు సైతం ఇక్కడికే వస్తుంటారు. దీంతో ప్రతి ఏటా ఈ మార్కెట్లో వందల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కావడంతో మార్కెట్కు మామిడి పంట విపరీతంగా వచ్చి చేరింది. గత ఏడాది కంటే ఈసారి వరంగల్ మార్కెట్కు మామిడికాయలు భారీగా వచ్చాయి. ప్రతిరోజు ఈ మార్కెట్కు వందల సంఖ్యలో లారీ లోడ్లు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడి నుండి మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్తో పాటు మరో 10 రాష్ట్రాలకు మామిడి పంట ఎగుమతి జరుగుతోందంటున్నారు వ్యాపారులు. వరంగల్ మార్కెట్కు 10 జిల్లాల నుంచి మామిడికాయ వస్తుంది ఇవాళ. అలాగే వరంగల్ మార్కెట్ నుంచి 10-12 రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. అందులో ఈ సంవత్సరం మామిడికాయ పంట దిగుమతి ఎక్కువ ఉన్నట్టున్నది. అసలు ఫస్ట్ మేము కాయ ఎంత తక్కువ వస్తుంది అనుకున్నాం, అంత మార్కెట్కి ఎక్కువ వస్తూ ఉంది. పండ్ల మార్కెట్కు ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదంటున్నారు వ్యాపారులు. కనీస వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. చెత్త చెదారంతో నిండిపోవడంతో రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. వ్యవస్థ చాలా గలీజ్గా ఉన్నది. ఈ మార్కెట్ చెత్త వ్యవహారం చూసేది ఉంటే అంత అతిశయంగా కనబడుతుంది. రైతులు దోమలకు వాటికి వీటికి చాలా ఆగంలు ఉన్నారు. ఇంకోటి మోడల్ మార్కెట్ చేస్తా అన్నారు, ఇంతవరకు మోడల్ మార్కెట్ లేదు. బయటి రాష్ట్రాలకు వచ్చిన వ్యాపారులకు కూడా సౌకర్యం లేకుండా పోతుంది. వాళ్ళకు కూడా మంచితనం ఏం లేకుండా న్యూసెన్స్ గలీజ్గా అయిపోతున్నది. ఈ చెత్త చెదారం చూస్తే చాలా గలీజ్గా ఉన్నది. సకాలంలో కొనుగోలుదారులు పంటను కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా దళారులు కొనుగోలుదారులతో కుమ్మక్కై వేస్టేజీ పేరుతో తక్కువ ధర ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులందరూ ఒక్కటై మూకుమ్మడిగా ఈ యూపీ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇక్కడి నుంచి సరుకు కొనడానికి వచ్చి వాళ్ళు అధ్వానంగా వాళ్ళు కుమ్మక్కై మంచి సరుకు కానీ ఓన్లీ 10,000 నుంచి 13,000, 14,000, 15,000 హై క్లాస్ సరుకు అయితే 16,000 కన్నా 17,000 కన్నా ఎక్కువ లేదు. ఆ సరుకు కొన్న తర్వాత కూడా షూట్ అని అలాగని సగం మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తాను. ఇక్కడ పళ్ళ పుట్టాలు కొన్నారు, సగం కాయ మొత్తం ఏందమ్మంటే తీసుకెళ్ళిపోమంటున్నారు. ఏమీ లేవు అసలుకి, ఏది జనరల్ తిరగటమే. మరోవైపు కొందరు వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. లాభం కోసం కెమికల్ పౌడర్లతో కాయలను పండ్లుగా మార్చేస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు కొనేందుకు జంకుతున్నారు. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. మామిడిపళ్ళు తీయడానికి తీసుకెళ్దామని వచ్చామండి. తేడా చూస్తే ఇక్కడ తీసుకొచ్చినాక కొందామనుకుంటే ఈ పండ్లు మాత్రం సహజ సిద్ధంగా లేవు, ప్రకృతి విరుద్ధంగా ఉన్నాయి. అన్ని ఇవి పౌడర్లు అవి వేసి పండిస్తూ ఉన్నారు. అలాంటివి తింటే మాకు ఆరోగ్యాలు ఇంకా ఖరాబ్ అవుతాయి కదా. ఆరోగ్యం మంచిగా ఉండడానికి తీసుకెళ్దామంటే ఇవి తీరా చూస్తే ఇంకా జబ్బులు వచ్చే విధంగా ఉన్నాయి. ఎంతో పేరున్న ఈ పండ్ల మార్కెట్ను ఇప్పటికైనా పాలకులు పట్టించుకోవాలని కోరుతున్నారు రైతులు. దళారీలపై చర్య తీసుకోవడంతో పాటు కనీస సదుపాయాలు కల్పించాలంటున్నారు.